సో మనం ఉన్న హాస్టల్ ఇదనమాట. చూస్తారు కదా, లక్ష్మీ వెంకటేశ్వర డార్మిటరీ. కింద మొబైల్ నెంబర్ ఉంది. సో ఇదనమాట ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి ముందే పైకి వెళ్ళాల్సి. సో గాయస్ ఇప్పుడైతే మనం డెస్టినేషన్ వచ్చేసి అపహరించిన ప్లేస్ పర్వశాలకు వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి మనకి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. 70 రూపీస్ చార్జెస్ అయితే అని చెప్పారు అనమాట. చూద్దాం ఎంత చార్జ్ చేస్తారో. సో ఇక్కడ నుంచి అయితే మనకి ఒక ఎంత డిస్టెన్స్ 30 కిలోమీటర్స్ కదా, ఆల్మోస్ట్ గంట పడుతుంది అనుకుంటా కదా పోవడానికి. గంట అయితే పడుతుంది నుంచి. రామాయణం బేసిక్స్ తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. ఎప్పుడైతే రాముడు జింక కోసం బయటికి వెళ్ళిండో అప్పుడు లక్ష్మణ రేఖ గీసేసి సీతమ్మని అక్కడ నుంచి బయటికి రాకని చెప్తాడు. అదే రావణాసుడు వచ్చేసి సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళిపోతారు అనమాట. మనం భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్ళేటప్పుడు మధ్య దారిలో అయితే తెలంగాణ ఆంధ్ర బార్డర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆంధ్ర బార్డర్ రాగానే రోడ్స్ మాత్రం కొంచెం డ్యామేజ్ ఉన్నాయి. కొంచెం మన ఓన్ వెహికల్స్ వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్త వెళ్ళాల్సి ఉంటుంది. రోడ్స్ మాత్రం ఘోరంగా ఉన్నాయి అనమాట. కాకపోతే ఏంటంటే 1 అవర్ జర్నీ కాబట్టి అక్కడ నుంచి మనకి ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే అక్కడ 70 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటాడు, 70 or 60 రూపీస్. సో ఆటోస్ మాత్రం నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో మీరైతే చూస్తారు కదా, రోడ్స్ మాత్రం ఇట్లున్నాయి అనమాట. కాకపోతే ఏంటంటే వెళ్ళిన తర్వాత వ్యూ మాత్రం చాలా బాగుంది. తెలంగాణ ఆంధ్ర బార్డర్ కాబట్టి ఈ ప్లేస్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటా. మేబీ ఆ రోడ్స్ ఇంకొకటి ఏంటంటే వర్షాకాలం వచ్చినప్పుడు, వర్షాలు వివత్సంగా వచ్చినప్పుడు ఆ గోదావరి నది పొంగి అయితే ఇక్కడికి మొత్తం వాటర్ వచ్చేస్తాయి కాబట్టి దాని ద్వారా కూడా రోడ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అనమాట. అందుకనే రోడ్స్ చేసినా కొద్దిగా ఖరాబ్ అయితేనే ఉంటాయి. ప్రస్తుతం మనము పర్ణశాలకు రీచ్ అయిపోయినాం. సో పర్ణశాలలో ఇవన్నీ కూడా షాప్స్ ఉంటాయి బయట మనకి. సో టెంపుల్ ఉంటుంది, ఇంకా మనకి బోటింగ్ పాయింట్ ఉంటుంది గోదావరి నదిలో, ఇంకా సీతమ్మ వారి నారచీరణ ప్లేస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ బోటింగ్ అయితే ఉందన్నమాట పర్ణశాల దగ్గర. సో 60 రూపీస్ చార్జ్ చేసిన పర్ పర్సన్కి. చూస్తారు కదా, చిన్న బోట్లు అనమాట. ఈ బోట్లో మనం అయితే ఇప్పుడు జర్నీ వెళ్దాము. చిన్న జర్నీ అనమాట ఇది, చిన్న బోట్స్. ఇది అనమాట బోటింగ్ పాయింట్. వెదర్ కూడా చాలా బాగుంది, వర్షం పట్టేట్టు ఉందన్నమాట. చిన్న బోట్స్ అయితే ఉన్నాయి. రేపు మనం పెద్ద బోట్లు ఎక్కుదాం, ఇవాళ చిన్న బోట్లో జర్నీ చేద్దాం. సో 60 రూపీస్ పర్ పర్సన్కి. సో ఇప్పుడైతే బోటింగ్ అయితే పోతున్నాం మేము. చూడండి 60 రూపాయలు తీసుకుంటాం అన్నమాట ఒక్కొక్కరికి. ఇదే మొత్తం గోదావరి నదిలో బోటింగ్ అనమాట. చిన్నగానే అక్కడ చూస్తారు కదా, అవే బోట్స్. దాంట్లో అయితే పోతాం మనము. కాకపోతే ఇద్దరే ఉన్నాం కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారు, ఇంకిద్దరు వస్తే బోట్ తీస్తారంట. సో అందుకే వెయిట్ చేస్తున్నాం మేమైతే. సో ఇద్దరు రాగానే స్టార్ట్ అయిపోతాం బోటింగ్ అయితే. చూస్తారు కదా, చిన్న బోట్ అనమాట. వెదర్ కూడా చాలా సపోర్టివ్ ఉంది, మంచిగా ఉంది ప్లెజెంట్గా. సో అదే టెంపుల్. మనం బోటింగ్ అయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్దాం ఇప్పుడు, ఎందుకంటే చీకటి అయిపోతుంది కదా. సో వ్యూస్ బాగుంటాయి అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే బోటింగ్ అయితే వెళ్తున్నాము. గోదావరి నదిలో బోటింగ్ అనమాట. సూపర్ ఎక్స్పీరియన్స్. మేము ఈవినింగ్ అక్కడికి వెళ్ళేసరికి 4:30 అయిందనమాట. అప్పటికి వాతావరణం పడే సూచనలు అయితే కనిపించినాయి. సో లైట్ చినుకులు అయితే పడ్డాయి అనమాట. కానీ వాతావరణం మాత్రం మస్తు చేంజ్ అయిపోయింది. చూస్తూ ఎంత బాగుందో, ఒక బ్యూటిఫుల్ వ్యూస్ అయితే కనిపించినాయి మాకు. సో ఈ బోటింగ్ చేస్తూ ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు నెక్స్ట్ మాత్రం కంటిన్యూ చూడండి వీడియో. బోటింగ్ మాత్రం అదిరిపోయింది, జస్ట్ 60 రూపాయలకు మాత్రమే. సో ఇది పర్ణశాలలో మస్ట్ అండ్ షూట్ చేయాల్సింది వన్ ఆఫ్ ది థింగ్ అనమాట. సో మన బోట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి బోట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 20 minutes to ½ అవర్ అయితే ఉంటుంది అనమాట బోట్ జర్నీ. సో ఎక్సలెంట్ ఉంది వ్యూ. ఆ వెదర్ మాత్రం చాలా బాగుంది. ఆ వెదర్కి ఇంకా బోటింగ్కి ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. నాకైతే మస్తు అనిపించింది. సో మీరు వచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి బోటింగ్. కొంచెం వర్షం పడితే బాగుండు అనిపించింది నాకైతే. కానీ వాటర్ ఫ్లో మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ పర్ణశాలలో అయితే. సో ఎక్కువ ఉండదు కాబట్టి సేఫే అని చెప్పొచ్చు. సో బోట్లో ఎక్కిన వాళ్ళు అయితే ఒక చిన్న కుక్కని తెచ్చిరన్నమాట, చిన్న పప్పిని. సో అది అరుసా ఉంది. ఓకే, ఇప్పుడు మీరు వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి పర్ణశాలలో బోటింగ్ వ్యూస్.
బ్రహ్మాండం అయితే ఖతర్నాక్ ఉంది వెదర్ అయితే. లైట్ వర్షం పడుతుంది కదా, పడుతుంది లైట్ చిమ్లు పడుతున్నాయి. మస్తుంది వెదర్ అయితే. ఇక అవసరం లేదు, బాబు కూడా అవసరం లేదు. ఇదే సూపర్ ఉంది, వెదర్ కూడా సూపర్ ఉంది. బోటింగ్ మాత్రం ఖతర్నాక్ ఉండే అనమాట. క్లైమేట్ కూడా సూపర్ ఉండే, లైట్గా చినుకులు పడుతుండే, మస్తు ఉండే గోదావరిలో బోటింగ్ అయితే. ఇక్కడ పర్ణశాలలో టెంపుల్ కంటే ముందే వస్తుంది అనమాట. రైట్ సైడ్లో బోటింగ్ ఒక్కొక్కరికి 60 రూపాయలు ఛార్జ్ చేస్తారు. పక్కా చాలా బోటింగ్ అయితే సూపర్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఇంకా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ కొంచెం ఎండ్ ఉంటుంది కాబట్టి అంత ఎంజాయ్ చేయరు, కానీ ఈవినింగ్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట ఇది. నెక్స్ట్ మనం పర్ణశాలలో మెయిన్ టెంపుల్కి అయితే పోదాము. టెంపుల్ తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్దాము, చూపిస్తాం మీకు నెక్స్ట్. సో ఇదే అనమాట ఆ బోటింగ్ స్పాట్. ఇక్కడ నుంచి బోట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అటు నుంచి ఒక 1 కిలోమీటర్ అట్లా రౌండ్ వేసి వస్తారనమాట. ఒక 20 మినిట్స్ అట్లా ఉంటుంది. అటు చూస్తారు కదా, దీన్ని ఇప్ప పువ్వు అంటారంట. ఇదంతా దృశ్యం ఉంటుంది. సో కొంచెం పొగరుగా స్వీట్గా ఉంటుంది. ఎంత ఇది? 30-40 అంట, ప్రైజ్ని బట్టి కాస్ట్. ఈ పువ్వు లోపల సంథింగ్ నిజంగా పువ్వులానే ఉంది ఇది, కాకపోతే ఇది మొత్తం తినరు, అంతే కదా బ్రో? దీని లోపల నుంచి అంతా బయట తీసేసి పైన తింటారు అనమాట. దీన్ని ఇప్ప పువ్వు అంటారు. దీంతోనే ఏదో తయారు చేస్తారంట, అది కమెంట్ చేయండి. సో ఇప్ప పువ్వుతోని ఏమో తయారు చేస్తారంట, ఆ ఫ్రెండ్ అయితే చెప్పిండు. అదేదో మీరు కమెంట్ చేయండి మీకు తెలిసి ఉంటే. రెండా అవునా? ఇక్కడ షాపింగ్ కూడా ఉందన్నమాట, కొనుక్కోవచ్చు ఆడుకునే వస్తువులు ఏమన్నా చిన్నపిల్లకి. జై బజరంగ్ బలి. సో ఇదే అనమాట మెయిన్ టెంపుల్ పర్ణశాలలో, శ్రీరాముని టెంపుల్. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం దర్శించుకొని ఆ లోపల ఏముంది మొత్తం కూడా చూద్దాం అనమాట. సో మాక్సిమం అయితే కెమెరా అలో చేయరు, అది తెలిసిందే మీకు. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మనకి సీతమ్మవారిని అపహరించిన ప్లేస్ అయితే మనకి చూపిస్తారు అనమాట. ఏంటంటే అక్కడ బొమ్మలతో పాటు అక్కడ డిజైన్గా ఆ పిక్చర్ అనేది చూపిస్తారు మనకి. కాకపోతే ఏంటంటే అక్కడ ఫొటోస్ మాత్రం బయట కెమెరాస్ అలో లేవు. సో లోపల వాళ్ళ కెమెరాస్ మాత్రం ఫొటోస్ దిగాలి అనమాట. వాటర్ ప్లాంట్. టెంపుల్ సరౌండింగ్స్ లో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇది మనకు వచ్చి భద్రాచలం నుంచి 30 కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలో ఉంటుంది కాబట్టి చాలా మంది ఓన్ వెహికల్స్ అయితే వస్తారు అనమాట. అక్కడ చూసుకుంటారు కదా, మీరు చూస్తారు కదా, చాలా మొత్తం వుడెన్తో చేసినటువంటి మొత్తం కూడా అక్కడ చిన్న చిన్న బొమ్మలు అవన్నీ అమ్ముతారు అనమాట. నాకైతే చాలా మంచి అనిపించింది. సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది. మనం ఇంట్లో షోకేస్ కోసం వాటి కోసం కొనుక్కోవచ్చు. చాలా బాగుంది అనమాట. కాకపోతే చెక్కే కాబట్టి మనము క్యారీ చేసేటప్పుడు విరిగిపోతాయి అని చెప్పేసి నేనైతే కొనుక్కోలేదు అక్కడ. కానీ మిగతా మాత్రము చాలా సూపర్ ఉండే. అవన్నీ కూడా ఆర్ట్కి సంబంధించిన బొమ్మలు అనమాట. సో అన్నీ చాలా బాగున్నాయి కదా చూడడానికి. సో మీరు కొనుక్కోవచ్చు, వెళ్ళినప్పుడైతే కొనుక్కోవచ్చు. చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటుంది. సో అవన్నీ ఒక మెమరీస్ లాగా ఉండిపోతాయి మీకైతే. అంత బాగున్నాయి కదా బొమ్మలు అయితే, కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా నాకు ఈ షాప్ కూడా మంచిగా అనిపించింది. మిగతా అన్ని కూడా నార్మల్ షాప్సే ఉన్నాయి అక్కడ. సో వేరే అన్ని కూడా ఏం లేవు, ఫుడ్ కూడా అంత ఏం అవైలబుల్ లేదు. మొత్తానికి బోటింగ్ అయిపోయింది, ఇంకా టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది అనమాట. ఇందాక చూసిన బొమ్మలు కూడా చాలా అట్రాక్టివ్ ఉన్నాయి, చాలా తక్కువ కాస్ట్ తీసుకోవచ్చు. మొత్తం చెక్కతో వేసినాయి అనమాట. సో వెదర్ కూడా చాలా బాగుంది. ఇంకా వస్తుంది కదా మొత్తం అంత సన్ మొత్తం ఆరెంజ్ కలర్ అయిపోయింది. చూడు ఎంత బాగుంది, చూడు. వెదర్ మాత్రం సూపర్ ఉంది. చూపిస్తా ఇంకా బ్యాక్గ్రౌండ్లో సన్ ఇన్ ఆరెంజ్ కలర్ కదా, మస్తు ఉంది. ఇందాక బోటింగ్ చేసింది ఇక్కడే మనం. లక్కీగా సన్సెట్ అయితే అక్కడనే అయిపోయింది మాకైతే పర్ణశాలలో. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే, చాలా బాగుంది నాకైతే. అక్కడ అంత పెద్ద రివర్ అయితే లేదు కానీ కాకపోతే గోదావరి నది ఒడ్డున మంచి టెంపుల్, మంచి వ్యూ పాయింట్ అనమాట. బోటింగ్ అయిపోయింది, టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు సీతమ్మ వారి నార చీర అంట, అంటే సీతమ్మ వారు అక్కడ చీర ఆరేసుకున్న ప్లేస్ అనమాట అది. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఆడిపోతున్నాం మనము. అది కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది అనమాట, కొంచెం వాగేసుకుంటూ వెళ్ళాలి. సీతమ్మ వారి నార చీర. సీతమ్మవారి నార చీర అనమాట. ఇక్కడ సీతమ్మవారు అంటే స్నానం చేసేసి ఇక్కడ చీర ఆరబెట్టుకున్న ప్లేస్ కదా.
సో ఎంత గోదావరి వాటర్ అన్ని ఇక్కడ చూస్తున్నాయి కదా మేము. మంచి ఉంది ప్లేస్ అయితే, సూపర్ ఉంది ప్లేస్. వావ్, అందుకని స్టోన్స్ పైన మొత్తం నామాలు పెట్టేసారు. వాటర్ ఎంత మంచిగా ఉన్నాయి, పర్వాగా ఉన్నాయి, ఫ్రెష్ ఉన్నాయి వాటర్ అయితే. అంతా పర్ణశాల అనమాట. పర్ణశాలలో సీతమ్మ వారి చీర ఆరేసిన ప్లేస్ అనమాట. సో ఇక్కడ మాత్రం చాలా సూపర్ ఉంది, వెదర్ కూడా బాగుంది, పార్కింగ్ కూడా చాలా బాగుంది, చుట్టూ కూడా మొత్తం చెట్లు చేన్లు, వెదర్ మాత్రం సూపర్ ఉంది. చూడండి మొత్తం చెట్లు చేన్లు, ప్రస్తుతం అయితే ఎండిపోయినాయి అనుకోండి, వర్షాకాలం చలికాలం వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఇక భద్రాచలంలో మనకు మిగిలింది పాపికొండలు ట్రిప్ మాత్రమే. ఇక్కడ ఈ భద్రాచలం రాముల వారి దర్శనం అయిపోయింది, ఇంకా పర్ణశాలలో కూడా మనం చూసుకున్నాం కాబట్టి సో రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఈవినింగ్ అయితే 6 అయిపోయింది. సో ఇక్కడతోనే మన పర్ణశాల ట్రిప్ అయితే అయిపోయింది. పర్ణశాల మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో నా గోయింగ్ బ్యాక్ టు భద్రాచలం. అక్కడ నుంచి మన బ్రో వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. మనం నైట్ స్టే చేసి మార్నింగ్ పాపికొండ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోతాం అనమాట. సో అది ఈ వీడియోలో. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కంపల్సరీ వీడియోస్ లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియోస్ అనేవి ముందుకు వెళ్తాయి కాబట్టి కొంచెం సపోర్ట్గా ఉంటుంది నాకైతే. వీడియోస్ మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోస్ చూడలేదు. సో అదనమాట, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.